ఇబ్బందులు పడ్డామండి. పుల్లలు తెచ్చుకుంటామండి, కట్టెలు తెచ్చుకుంటామండి, ఇల్లు తడిచి వర్షం వచ్చినా ఏమొచ్చినా వర్షంలో వండుకుంటామండి. చాలా ఇబ్బంది అయ్యేదండి. ఇప్పుడు గ్యాస్ మీద ఒక 5 నిమిషాల్లో 10 నిమిషాల్లో అయిపోతుందండి. అదైతే 2 గంటలు 3 గంటలు అయ్యేదండి. పుల్లల మీద అయితే మాకు క్యారీలు కట్టినా కూడా ఇబ్బంది అయ్యేదండి. పిల్లలకి క్యారీలు కట్టినా కూడా ముందు కట్ల పొయ్యి వల్ల చాలా ఇబ్బందులు పడేవాళ్ళు. మా అమ్మ వాళ్ళ కట్ల పొగ వల్ల లంగ్స్ కట్ట దెబ్బతిండడం, మా అమ్మకి కూడా చాలా డబ్బులు ఖర్చు అయిపోయినాయి. హాస్పిటల్స్ కట్టని హాస్పిటల్కే ఎక్కువ ఖర్చు పెట్టేసేవాళ్ళు. ఈ పొగ వల్ల ఒంట్లో బాగుంటలేదు, కొళ్ళు తిరుగుతామండి, వాంతులు పొగ తిరుగుతాం, కప్పం పట్టేస్తాం. హాస్పిటల్లో మందులు వాడుతున్నాను. సంవత్సరాల పుల్లల మీద వాడుతుంది. ఒంట్లో బాగుంటలేదండి. నేను హాస్పిటల్కి వెళ్తుంటే ఏ రోగాలు చెప్తున్నారండి. నేను డాక్టర్ ఎం కిరణ్, పల్మనాలజిస్ట్. ఈ సిఓపిడి అనే జబ్బు మెయిన్గా స్మోకర్స్లో వస్తుంటుంది. కానీ కట్టెల పొయ్యి మీద వంటలు చేసుకునే అలవాటు, నీళ్లు కాగబెట్టుకొని స్నానాలు చేయడానికి ఇలాంటి వాటికి వాడుతూ ఉంటారు. ఇలాంటి వాళ్ళలో కూడా స్మోకింగ్ చేస్తే ఎంత రిస్క్ ఉన్నదో సేమ్ అదే రిస్క్ ఈ కట్టెల పొయ్యిలో వచ్చే పొగ పీల్చడం వలన కూడా వచ్చి వాళ్ళందరూ కూడా ఊపిరితిత్తులు సాగిపోయి చాలామంది ఈ ఊపిరితిత్తుల వ్యాధి బారిన పడుతున్నారు. ఏమమ్మా దీపం ఇచ్చా నేను. చిన్నప్పుడు మా తల్లిని చూసేవాడిని. ఇంట్లో వంట చేసి కళ్ళలో నీళ్లు వచ్చేటివి, కడుపు నిండా పొగబోయేది. అది చూసిన తర్వాత నాకు అనిపించింది, నా తల్లి పడిన కష్టం ఏ ఆడబిడ్డ పడకూడదని ఎవరు ఈ దేశంలో ఆలోచించిన సమయంలో వంట గ్యాస్ సిలిండర్లు దీపం కందించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు గ్యాస్ అంతా ఆగిపోయింది. సిలిండర్ 1200 రూపాయలు కొనడం మానేశారు. మళ్ళీ కట్టెపొయ్యిలకు పోయే పరిస్థితి వచ్చింది. నా ఆడబిడ్డల కష్టాలు చూశాను, అందుకే ఆలోచించా సంవత్సరానికి 3 సిలిండర్లు ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించా. చంద్రబాబు నాయుడు సార్ వచ్చిన తర్వాత కొంచెం బాగుంది. మాకు 3 గ్యాస్ సిలిండర్స్ 1 year కి ఇస్తున్నారంటే చాలా గ్రేట్. థ్యాంక్ యూ సార్. బాగుందండి. గ్యాస్ వచ్చాకండి 3 రోజులకి వచ్చాక మళ్ళీ డబ్బులు పడుతున్నాయండి. బ్యాంకులో వెళ్ళి తెచ్చుకున్నామండి, తీసుకున్నాం, బాగా పడుతుంది.